శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ సరస్వతీదేవి నమః. ఓం దక్షిణామూర్తి నమః. ఈరోజు పత్రికా జ్యోతి వీడియోలతో పాటు ఈరోజు పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ట్రిక్స్లో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు, మ్యాథమెటిక్స్ ట్రిక్స్, అదేవిధంగా కంప్యూటర్లో టాలీ ప్యాకేజీని మీ ముందుకు తేవాలనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు నౌన్ గురించి చెప్పాను. ప్రతి వీడియోలో నౌన్ గురించి అంటే పాఠశాల స్పీచ్లో భాగంగా 8 భాగాలు ఉంటాయని చెప్పాను. పాఠశాల స్పీచ్ అనేటువంటి 8 భాగాలని చెప్పాను. ఆ 8లో నౌన్ గురించి చెప్పుకుంటున్నాను. ఈ నౌన్లో కాంక్రీట్ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌను. ఈ కాంక్రీట్ నౌన్లో నేను చెప్పాను ప్రాపర్ నౌను. కాంక్రీట్ నౌన్లో ఒకటోది ప్రాపర్ నౌను, కామన్ నౌను, మెటీరియల్ నౌను, కలెక్టివ్ నౌను. ఇవన్నీ మీకు ఒక్కొక్కటి చిన్న సింపుల్గా నేర్చుకుంటూ ఉంటే తర్వాత ఒక లైన్లోకి వచ్చిన తర్వాత మీరే సెంటెన్స్ రాయగలరు. ఈ కామన్ నౌన్ అనేటువంటిది గత వీడియోలో చెప్పినటువంటి ప్రాపర్ నౌన్లో కింగు, బిగినింగ్ లెటర్సు, క్యాపిటల్ లెటర్సు, ఇండియా అంటే బిగినింగ్ లెటర్స్ ఆర్ మేడ్ క్యాపిటల్ లెటర్స్. ప్రాపర్ నౌన్లో బిగినింగ్ లెటర్స్ అనేటువంటివి క్యాపిటల్ లెటర్స్తో ప్రారంభమవుతాయి. ఎగ్జాంపుల్ కృష్ణ, రమ, చెన్నై అని చెప్పాను. అదేవిధంగా పర్టికులర్ పర్సన్ సూచించేది కాంక్రీట్ నౌన్ అని చెప్పాను. కాంక్రీట్ నౌన్లో ప్రాపర్ నౌన్ అని చెప్పాను. ప్రాపర్ నౌన్ అనేది పర్టికులర్ పర్సన్ గురించి ప్రాపర్లోనే ఉంది కదా. అదేవిధంగా కామన్ నౌన్ అనేది ఏ నేమ్ గివెన్ ఇన్ కామన్ టు ఎవ్రీ పర్సన్ ఆర్ థింగ్, థింగ్. ఏ నేమ్ గివెన్ ఇన్ కామన్ టు ఎవ్రీ పర్సన్, థింగ్. అదే చూడండి, విలేజ్ గర్ల్, విలేజ్, గర్ల్, బాయ్, రివర్, కింగ్. ఎగ్జాంపుల్స్ కామన్ నౌన్కి ఉదాహరణ విలేజ్. ఏ నేమ్ గివెన్ ఇన్ కామన్ టు ఎవ్రీ పర్సన్ ఆర్ థింగ్. అదేవిధంగా విలేజ్ గర్ల్ చూడండి, విలేజ్ గర్ల్, బాయ్, రివర్, కింగ్. స్టూడెంట్, డాక్టర్, యానిమల్, వీక్, మంత్, కార్, ఎట్సెట్రా. అంటే ఈ యొక్క కామన్ నౌన్లో ఎవ్రీ పర్సన్, ఎవ్రీథింగ్ అనేటువంటిది కామన్గా ఇస్తారు అని అర్థం. అదేవిధంగా మెటీరియల్ నౌన్లో ది నేమ్ ఆఫ్ ఏ మెటీరియల్, ది నేమ్ ఆఫ్ ఏ మెటీరియల్. సిల్వర్, గోల్డ్, వుడ్, శాండ్, బ్లడ్, వాటర్, మిల్క్, లిక్విడ్, కాటన్. చూడండి, అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీ అన్నీ నేను చెప్పిన మీరు రాసుకోబోలే. అంటే మెటీరియల్ నౌన్ అనేటువంటిది మెటీరియల్స్ గురించి చెప్పొద్ది అని అర్థం. కామన్ నౌన్ అనేటువంటిది అందరు కామన్గా చెప్పొద్ది అని. అంటే విలేజ్, గర్ల్, బాయ్ అన్నీ ఉంటాయి కామన్ నౌన్. రివర్, కింగ్, స్టూడెంట్. అదేవిధంగా పర్టికులర్ వచ్చేసి ప్రాపర్ నౌన్. అదేవిధంగా కలెక్టివ్ నౌన్ అనేటువంటిది నంబర్ ఆఫ్ పర్సన్స్, నంబర్ ఆఫ్ థింగ్స్ గురించి. అంటే ఏ స్వామ్ ఆఫ్ ఫైల్స్ అంటే ఫైల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫైల్ ఒక రేపర్ ఉంటుంది. ఆ రేపర్ ఒక 5-6 రేపర్లు కలిపి ఒక ఫైల్ అవుతుంది. ఆ ఫైల్స్ 4-5 ఫైల్స్ కలిపి ఒక కట్ట, అంటే 4 ఫైల్స్ కలిపి ఒక కట్ట కట్టేది స్వామ్ ఆఫ్ ఫైల్స్ అంటారు. ఇప్పుడు ఇలా ఒక రేపర్ ఉంటుంది, ఒక రేపర్ ఫైల్. ఇట్లా ప్లస్ ఇట్లా అనేక 4-5 రేపర్లు ఉంటాయి. ఆ రేపర్లో కొన్ని లెటర్స్ ఉంటాయి. ఆ రేపర్లు 4-5 రేపర్లు కలిపి ఒక ప్యాడ్లో కడతారు. ఆ ప్యాడ్లో ఆ ఫైల్స్ ఎన్ని కలిపి ఒక 5-6 ప్యాడ్స్ అవుతాయి. 5-6 ప్యాడ్స్ని కలిపి స్వామ్ ఆఫ్ ఫైల్స్ అంటారు. క్రౌడ్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు క్రౌడ్ ఆఫ్ పీపుల్ అంటే ఏదైనా మీటింగ్ జరిగేటప్పుడు, ఏదైనా ఫెస్టివల్ జరిగేటప్పుడు గుంపులుగా వచ్చి చేస్తారు జనం. అంటే క్రౌడ్గా, లేదు దాడి జరిగినప్పుడు, గొడవ జరిగినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు గుంపులుగా తయారవుతారు. దాన్ని ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్. ఇవన్నీ దీనికి కలెక్టివ్ నౌన్ కిందకి వస్తాయి. అదేవిధంగా ఏ బంచ్ ఆఫ్ బనానాస్. ఇప్పుడు అరటి పండ్లు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి కదా. ఇప్పుడు విడిగా కాయ తీస్తే వేరు. అదే మాకు చెట్టుకి గొల్లలాగా ఉంటే మామూలుగా బంచ్ మొత్తం గెలకి ఉండేదాన్ని ఏ బంచ్ ఆఫ్ బనానాస్. విడి తీస్తే ఒక పండు అవుతుంది. అదే
గొల్లగుంటే అరటి గొల్ల, ఏ బంచ్ ఆఫ్ బనానాస్. అదే ద్రాక్ష కూడా అట్లా గుత్తులాగా ఉంటే ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్. అదేవిధంగా ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. ఆర్మీ అనేటువంటిది అనేక మంది సైనికులతో కూడి ఉంటుంది. సైనికుల యొక్క సమ్మేళనమే ఆర్మీ. అనేక మంది లక్షల మంది సైనికుల సమ్మేళనమే ఆర్మీ అంటారు. దాన్నే an ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. అదేవిధంగా ఏ పెయిర్ ఆఫ్ షూస్ అంటే ఒక షూ అయితే అది వేరు, జత అయితే పేరు అనగానే రెండు అయిపోయి, కాబట్టి సింగిల్ కాకుండా ప్లోరల్ నంబర్స్ చెప్పేటప్పుడు ఏ ప్లోరల్ నంబర్స్ అదే చూడండి, ఏ పేర్ ఆఫ్ షూస్. అదేవిధంగా ఏ క్లాస్ ఆఫ్ స్టూడెంట్ అంటే వేరు, క్లాస్ ఆఫ్ స్టూడెంట్ అంటే అనేక మంది స్టూడెంట్లు కలిపి ఉండేది క్లాస్. అందుకే ఏ క్లాస్ ఆఫ్ స్టూడెంట్ అంటే క్రౌడ్ లాగా, అంటే గుంపులుగా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అందుకే దాన్ని ఏమన్నారు, కలెక్టివ్ నౌన్స్ అన్నారు. నంబర్ ఆఫ్ పర్సన్స్, నంబర్ ఆఫ్ థింగ్స్, దాన్ని ఆ విధంగా ఎక్కువ మంది ఉండేదాన్ని కలెక్టివ్ నౌన్స్. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్ అండి. ఇందాక కాంక్రీట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ చెప్పాను. కాంక్రీట్ నౌన్లో 4 రకాల మళ్ళీ నౌన్స్, సబ్ నౌన్స్ ఉంటాయి. అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ నౌన్లో ది నేమ్ ఆఫ్ క్వాలిటీ, యాక్షన్, కండిషన్ అంటే క్వాలిటీని గురించి, యాక్షన్ గురించి, కండిషన్ గురించి చెప్పేది అబ్స్ట్రాక్ట్ నౌను. అదేవిధంగా కెనాట్ బి సీన్, టచ్డ్ అంటే చూడలేనిది, తాకలేనటువంటిది కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ వస్తుంది. చూడలేదు, టచ్ చేయలేనిది అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి వస్తుంది. అదేవిధంగా క్వాలిటీ అంటే ఏం తెలుసా? క్వాలిటీ అంటే ఏంటి? నీళ్ళు పోసాము, నీళ్ళలో ఏదైనా మామూలుగా పాలు పోసి పెరుగేస్తే చిక్కబవుతుంది, దాన్ని క్వాలిటీ అంటే దాన్ని క్వాలిటీ అవుతుంది. ఇప్పుడు గుడ్ అన్నాము, అది గుడ్ అంటే మంచిదనం. అదే గుడ్నెస్ అంటే ఇంకా పొగడు, గుడ్నెస్ క్వాలిటీలో అంటే ఆ వ్యక్తి యొక్క క్వాలిటీ గురించి చెప్పినప్పుడు గుడ్నెస్ పర్సన్ అంటారు కదా. అదేవిధంగా బ్రైట్నెస్, కాంతివంతమైనది, కాంతి, బ్రైట్నెస్ అంటే కాంతివంతమైనది అంటే కొంచెం క్వాలిటీగా చెప్పేది. అదేవిధంగా ఆనెస్టీ, నిజాయితీ. అదేవిధంగా యాక్షన్, లాఫ్ అంటే నవ్వడం, యాక్షన్ అంటే క్రియ, చర్య. జడ్జిమెంట్, తీర్పు. స్టేట్, చైల్డ్హుడ్, యూత్, స్లావరీ, పావర్టీ. స్లావరీ అంటే బానిస, పావర్టీ, స్లీప్, డెత్. ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్లో భాగాలు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ నౌన్స్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేటువంటిది నౌన్స్తో ఫామ్ అవుతుంది. అదేవిధంగా అడ్జెక్టివ్స్ ఉంటుంది, అదేవిధంగా అడ్వర్బ్స్ అంటే నౌన్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ సమ్మేళనమే అబ్స్ట్రాక్ట్ నౌను. అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేటువంటిది నౌనుతో ఫామ్ అయ్యేది, అదేవిధంగా అడ్జెక్టివ్స్తో, అడ్వర్బ్తో ప్రారంభమయ్యేది, వెర్బ్స్తో ఫామ్ అయ్యేది ఇది. అదేవిధంగా నౌను, అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేటువంటిది గురించి చెప్తాను. క్రియేచర్ అనేటువంటిది నౌన్ అయితే, ప్రొనౌన్ వచ్చేసి క్రియేషన్ అంటే క్రియేచర్ అనే నౌను. అబ్స్ట్రాక్ట్ నౌన్ కాంక్రీట్ నౌన్లో క్రియేచర్ అనేటువంటిది కాంక్రీట్ నౌన్ అయితే, అబ్స్ట్రాక్ట్ నౌన్లోకి వచ్చేది క్రియేటర్ అంటే సృష్టికర్త. అదేవిధంగా కాంక్రీట్ నౌన్లో సర్వెంట్ అయితే, అబ్స్ట్రాక్ట్ నౌన్లో సర్వీస్ అంటే ఫామ్ అవుతుంది. చూడండి, కాంక్రీట్ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌను పదాలు ఎట్లా ఓట్స్ ఎట్టుండయో, సెంటెన్స్ ఎట్టుండయో ముందు ఓట్స్ గురించి చెప్తారు. ఏజెంట్ కాంక్రీట్ నౌన్ అయితే, ఏజెన్సీ అబ్స్ట్రాక్ట్ నౌన్. కింగ్ కాంక్రీట్ నౌను, కింగ్డమ్ అబ్స్ట్రాక్ట్ నౌను. చైల్డ్ కాంక్రీట్ నౌను, చైల్డ్హుడ్ అబ్స్ట్రాక్ట్ నౌను.
ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటే ఇందాక చెప్పిన అడ్జెక్టివ్స్ కూడా ఉంటాయని అబ్స్ట్రాక్ట్ నౌన్లో. అడ్జెక్టివ్లో వచ్చేసి యంగ్, అబ్స్ట్రాక్ట్ నౌన్లో యూత్ అవుతుంది. అడ్జెక్టివ్ అనేటువంటి యంగ్ అయితే యూత్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. కాబట్టి ఫన్నీ, తమాషా, ఫన్. ఫన్నీ అనేది అడ్జెక్టివ్ అయితే అబ్స్ట్రాక్ట్ నౌన్లో ఫన్ అవుతుంది. కాబట్టి చూడండి వర్డ్స్ యొక్క ఫామ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయో చూసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు ముందు ముందు మీకు విపులంగా తీసుకొస్తాను. ప్రాథమిక దశలో గతంలో అనేక జ్యోతిష్ వీడియోలు ముందుకు తెచ్చాను. అందులో బాగా లైక్ చేసి షేర్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు, వ్యూస్ బాగా వస్తున్నాయి. కాబట్టి అందులో భాగంగా బోర్ కొట్టకుండా పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అనేక కంప్యూటర్ విద్యలు కానీ కంప్యూటర్ కోర్సులు కానీ ఈ విధంగా బోర్డులో మీకు థియరీ రూపంలో మీకు తీసుకొస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్